ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెళ్ళే భక్తులకు ముఖ్యమైన గమనిక, అక్కడ మే 22 నుంచి రూపాయలు 150 చెల్లిస్తే చాలు, మంచి ఛాన్స్ అన్నమాట. పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు వసంతోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించింది. 3 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలకు స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ క్రమంలో మే 14న అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అలాగే మే 21 నుంచి నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వివరాలు మొత్తం ఎలా మనం తెలుసుకుందాం. తిరుచానూరులో వసంతోత్సవాలు మే 21న అంకురార్పణ కార్యక్రమము, 3 రోజుల పాటు వసంతోత్సవాలు. ఇవి తిరుమలకు సంబంధించిన అప్డేట్స్. అయితే ఈ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసము మే 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7:45 గంటలకు స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్వపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని మే 14వ తేదీ ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణము, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరము, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఉత్సవాల కారణంగా మే 14 మరియు మే 21 నుంచి 24వ తేదీ వరకు కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, మే 23న తిరుపావాడ సేవ, మే 24న లక్ష్మీ పూజ, ఆజిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక మే 21 నుంచి 29వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, తర్వాత 21 నుంచి 29 వరకు వైభవంగా జరగనున్నాయి. మే 15న కోయిల అల్వార్ తిరుమంజనం, మే 20న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి. మే 21న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం, మే 22న ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనం, మే 23న ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలు నిర్వహిస్తారు. ఇక మే 24న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, మే 25న ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనం, మే 26 ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజా వాహనం, మే 27న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, మే 28న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, కళ్యాణోత్సవం, మే 29న ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. మే 28వ తేదీ రాత్రి 8:30 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 1000 చెల్లించి గృహస్థులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవికే, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవి అన్నమాట టీటీడీకి సంబంధించిన విషయాలు. ఇక నిన్న తిరుమలలో ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనే దాని గురించి చెప్పుకున్నట్టయితే
ఈ క్యూ కాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లో మాత్రమే నిండి ఉన్నారు. ఇక మనకు భక్తులు ఎంతమంది అంటే 77,673 మంది స్వామివారిని దర్శించుకున్నాడు. 30,607 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక హుండీ ఆదాయానికి వస్తే కనుక 4,10,00,000 రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. ఇక టైమ్ స్లాట్ టికెట్ కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం జరిగింది. ఇక మెయిన్ విషయం ఏంటంటే ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి 10,01,116 సార్లు గోవిందనామాలు రాసి దేవుడికి అంటే మన శ్రీవారికి సమర్పించుకుంది. అమ్మాయి పేరు కీర్తన అనమాట. ఆమెకి దర్శనము కల్పించారు, డైరెక్ట్గా దర్శనం కల్పించారు. సో ఇది అన్నమాట తిరుపతికి సంబంధించిన విశేషాలు. ఇలాంటి వీడియోస్ వెంట అప్డేట్స్ ఇస్తున్నాను. ఇన్ కేసు వన్ డే నేను ఏదైనా మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ డే ఆ విషయము మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, మన వాళ్ళకంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చెప్పే విధానం ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ కామెంట్ బాక్స్లో మనం మాట్లాడుకుంటేనే నేను ఎలా చెప్పేది నాకు అర్థమవుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి.